ఓకే. 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 నా స్క్రీన్ కనిపిస్తుందా? ఆ! ప్రాక్టీస్ చేసారా కనిపిస్తుంది. మీరు? నేనా ఒక్కసారి మొన్నెప్పుడో చేశాను చేసి 3, 4 డేస్ అవుతుంది. అవునా? ఆహ్, నేను మీకు ఏం హ్మ్. చెప్తున్నానో కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. స్ట్రింగ్ మెథడ్స్ కవర్ చేసావురా. ఇందాక స్ట్రింగా? ఓకే. నైస్. లెట్స్ స్టార్ట్ విత్ మీ పేరేంటి? ఇది కదా! అక్క మీరు రెజ్యూమ్ హ్మ్. పెడుతున్నారా? ప్రస్తుతానికి ఇంకేం అప్లై చేయలేదురా. చేస్తాను కూర్చొని. ఓకే. ఓకే. స్ట్రింగ్ చూసాం కదా! హ్మ్. ఎర్రర్స్ కూడా చూసాము. హ్మ్. హ్మ్. లెట్స్ ఓపెన్ దిస్. లూప్స్ కూడా చెప్పేసాం కదా! సో, లెట్స్ హ్మ్. స్టార్ట్ విత్ సో, మనం మెథడ్స్ నేర్చుకున్నాం. గుర్తుందా మీకు? మెథడ్స్ ఇన్ జావా? మెథడ్స్ నేర్చుకున్నామా? స్ట్రింగ్ మెథడ్స్ నేర్పించావు నాకు. ఓకే. నేను మీకు మెథడ్స్ నేర్పియలేదు. మెథడ్స్ రాద్దాం ఇవాళ. ఓకే. ఓకే. సో, మెథడ్ ఓహ్! ఇది రాసాం కదా! ఇంట్ యాడ్ ఇలా రాసాం కదా! హ్మ్. రిటర్న్ టైప్, యాక్సెస్ రాసాంరా. మోడిఫైయర్. ఇది ఆ! రాసాం. వీటిని మనం మెథడ్స్ అంటాం అక్క. ఓకే. సో, ఈ ఓకే. మెథడ్స్‌ని మనము కాల్ చేయాలంటే 2 వేస్ ఉంటాయి. ఒకటేంటి? స్టాటిక్ కీవర్డ్ రాసుకుంటాం. హ్మ్. సో, స్టాటిక్ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి గుర్తుందా? మెమరీ సేవ్. సో, మెమరీ అలొకేషన్ కోడ్ రన్ అవ్వకముందే అవుతది. బట్ మరి ప్రతిసారి మనము స్టాటిక్ మెథడ్ పెడితే మెమరీ వేస్ట్ అవుతదని చెప్పి మామూలుగా రాసేసుకొని ఈ క్లాస్‌ని వేరే చోట పిలుస్తామని గూడా సో, అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం సింటాక్స్ గుర్తుందా మీకు? సో, ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్ కాదు. ఈ ఆ! ఎడిషన్ అనేది. బట్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ మై మెయిన్ క్లాస్. అప్పుడు మనం ఏం చేయాలి? ద సిస్టమ్ డాట్ ఇన్ ప్రింట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా! మరి యాడ్‌ని కాల్ చేస్తుంటే స్టాటిక్ తీసేయగానే. సో, ఇప్పుడు అది పోవాలంటే ఏం చేయాలని చెప్పాను. ఇక్కడ మరి నాకు కనిపించట్లేదు. నేను మీకు ఆ కాన్సెప్ట్ చెప్పినట్టు. బట్ ఐల్ సే ఇంకోసారి చెప్తాను చూడండి. ఒకవేళ చెప్పిన. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము క్లాస్ నేమ్ రాసాం కదా! సో, ఈ క్లాస్ నేమ్‌ని యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావా. సో, జావాలో 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి క్లాస్ క్రియేట్ చేయడం. 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. సో, క్లాస్ అంటే ఒక కంటైనర్ లాగా. దేని లోపలైతే మనం కోడ్ అంతా రాస్తామో దాన్ని మనము క్లాస్ అని అంటాం కదా! సో, ఇప్పుడు మనం రోజు రాసే కోడ్ క్లాస్ లోపల రాస్తున్నాం. కానీ క్లాస్‌లో ఉన్న డేటాని మెయిన్ మెథడ్‌లో కాకుండా విడిగా బయటున్న డేటాని మనం యాక్సెస్ చేయాలి, దాన్ని రన్ చేయాలి, దానికి మెమరీ అలొకేట్ చేయాలి అనేసంటే అదర్ దాన్ స్టాటిక్ కీవర్డ్ మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో, ఆబ్జెక్ట్ క్రియేషన్ యొక్క సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ స్పేస్ ఏదైనా ఒక వేరియబుల్ పేరు ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని రాసి రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ సెమీకాలన్. ఇది సింటాక్స్. సో, ఈ క్లాస్ యొక్క పేరేంటి? ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ స్పేస్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు ఈక్వల్ టు న్యూ మళ్ళీ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఫస్ట్ జావా రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో, దీన్ని మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం. సో, న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ద మెమరీ. సో, మెమరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ మెమరీలోకి మనం ఇన్ఫర్మేషన్ని పెట్టాలి కదా! సో, బ్లాక్ క్రియేట్ అయింది. సో, ఆ బ్లాక్‌లోకి ఎలా వెళ్తది అనేసి అంటే సో, ఇప్పుడు ఈ వేరియబుల్ పేరు ఉంది కదా! ఈ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. సో, ఎఫ్‌పి డాట్ యాడ్. ఓకే. సో, ఇప్పుడు ఏమైద్దంటే ఈ పేజ్‌లో ఇంకో మెథడ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ అని. ఓకే. సో, సబ్ట్రాక్షన్ అని ఉన్నా గూడా ఇప్పుడు మనము ఈ 2 నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే రెండిటికి మెమరీ అనేది లేనే లేదు. బట్ మనం ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఎవరిని కాల్ చేస్తున్నాం? ఓన్లీ ఆ యాడ్. ఎడిషన్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. సో, మెమరీ అనేది ఎవరికి అలొకేట్ అయింది? ఓన్లీ ఫర్ ద ఎడిషన్ మెథడ్.
సో సబ్ట్రాక్షన్ మెథడ్కి మనం ఉత్తిగా స్టాటిక్ పెడితే మనకు మెమరీ వేస్ట్ అయిపోయింది కాబట్టి మనం పెట్టలేదు. సో సబ్ట్రాక్షన్ ఈ మెథడ్కి అసలు మెమరీ అనేది లేదు. సో మనం కోడ్ రన్ చేసినప్పుడు కూడా మనకు ఓన్లీ ఎడిషన్లో ఉన్న అవుట్పుట్ మాత్రమే వస్తుంది అనమాట. నాకు కన్సోల్ లేదు. సో ఆ ఒక్క అవుట్పుట్టే వస్తుంది అనమాట, రిమైనింగ్ది రాదు. ఓకే. సో ఒక మెథడ్ని 2 వేస్లో కాల్ చేయొచ్చు. ఒకటి బై స్టాటిక్ కీవర్డ్ ఉంటే డైరెక్ట్గా మెయిన్ మెథడ్లో మనం ఆ మెథడ్ పేరునే రాసేసుకోవచ్చు. కింద రావాలి అంటే ఇంటూ టోటల్ ఈక్వల్ టు అదే అలాగే వేరియబుల్ నేమ్ సబ్ట్రాక్షన్ రాసేయచ్చు కదా ఇంకా డైరెక్ట్ గా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ అయినా రాసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ నేను ఈ టోటల్ ఇదంతా నాకు పెట్టడం ఇష్టం లేదనుకోండి, system.out.println బికాస్ దిస్ మెథడ్ ఈస్ హ్యావింగ్ అ రిటర్న్ టైప్. దీనికి రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఇది అవుట్పుట్లో మనకు ఒక వాల్యూని ఇస్తుంది కాబట్టే మనం వేరియబుల్లో పెట్టుకోగలుగుతున్నాం. ఒకవేళ ఇది వాయిడ్ అనుకోండి, వాయిడ్కి ఏమీ రిటర్న్ ఉండదు. సో వాయిడ్ మెథడ్స్కి మనం ఈ మెథడ్ లోపలే ప్రింట్ రాసుకోవాలన్నమాట. సో ఈ మెథడ్కి రిటర్న్ టైప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా నేను ఆ మెథడ్ని ప్రింట్ చేస్తే నాకు వచ్చిన రిటర్న్ వాల్యూ ఏదైతే అది హోల్డ్ చేస్తుందో, సో ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ని హోల్డ్ చేస్తుంది అనమాట అది. సో అవుట్పుట్లో ఉన్న వాల్యూ మనకు కనిపించేస్తుంది. సో ఎఫ్పీ డాట్ నేను సబ్ అని పెట్టాను అనుకోండి, సమ్ 2 నెంబర్స్ ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఆ వాల్యూ ప్రింట్ అయిపోద్ది అనమాట. సో 30, 10, 20 అనేది మనకు అవుట్పుట్లో వచ్చేస్తుంది. యాడ్ది కూడా అలా రాసేయచ్చు బికాజ్ అది రిటర్న్ టైప్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది వన్ వే. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ వాయిడ్గా రాసాను అనుకోండి. ఇప్పుడు మనం రిటర్న్ రాయకపోతే ఒకవేళ రిటర్న్ రాయినప్పుడు అవ్వదన్నమాట. సో ఇప్పుడు దీన్ని వాయిడ్ చేసినప్పుడు మనం రిటర్న్ రాయలేం కదా. సో రాయలేనప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాము, ఇంటూ టోటల్ ఈక్వల్ టు A+B అని రాస్తాం. సో ఇప్పుడు రాస్తున్నప్పుడు మరి టోటల్ అనేది ప్రింట్ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ నేను ప్రింట్ అయ్యే దగ్గర ఇప్పుడు చూస్తే మీకు ఒక ఎర్రర్ కనిపిస్తుంది. సో అది ఒక వాయిడ్, దానికి అసలు ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయలేను అని నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో మనం వాయిడ్ మెథడ్స్కి మెయిన్ మెథడ్లో ప్రింట్ రాయలేము. వాయిడ్ మెథడ్స్కి మనం ఇక్కడే రాసేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రింట్ రాసేసుకుంటాము అండ్ వాటిని జస్ట్ కాల్ మాత్రమే చేయగలుగుతాం. వాటిని ప్రింట్ లోపల మనం పెట్టలేము, వేరియబుల్ లోపల పెట్టలేము మనం ఇలాగా. లైక్ ఎఫ్పీ డాట్ యాడ్ అని నేను ఇలా వేరియబుల్లో స్టోర్ చేయలేను బికాజ్ అదే వాల్యూ రిటర్న్ ఇవ్వట్లేదు కాబట్టి మనకి. సో చూడండి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. సో దీన్ని మనం ఓన్లీ కాలే చేయాలి. మనకు అవుట్పుట్ కావాలి, ఆ దానిలో వచ్చిన అవుట్పుట్ కావాలంటే మనమే ఆ మెథడ్ లోపలే ప్రింట్ పెట్టుకోవాలన్నమాట వాయిడ్ మెథడ్స్కి. అర్థమైందక్క? సో ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఇవి మెథడ్స్. సో మెథడ్స్ యొక్క సింటాక్స్ ఏంటి, యాక్సెస్ మాడిఫైర్ ఉంటుంది, రిటర్న్ టైప్ ఉంటుంది, మెథడ్ పేరు ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. బట్ ఇంకో థింగ్ ఉంది కాల్డ్ యాస్ కన్స్ట్రక్టర్ అని. సో ఇక్కడ మీరు ఏదైతే ఈ వర్డ్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రౌండ్ బ్రాకెట్స్ చూస్తున్నారో దీన్ని మనం కన్స్ట్రక్టర్ అని అంటాం అనమాట. సో కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెథడ్కి రిటర్న్ టైప్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైపే ఉండదంట. సో కన్స్ట్రక్టర్ రాయడానికి సింటాక్స్ ఏంటంట, పబ్లిక్ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్కి ఏదైతే పేరుందో అదే ఇక్కడ ఉంటుంది, అంతే కన్స్ట్రక్టర్. ఓకే. సో కన్స్ట్రక్టర్లో మనకి కన్స్ట్రక్టర్స్ అసలు ఎందుకు కావాలి అనేసి అంటే, ఏదైనా కొన్ని వాల్యూస్ కాన్స్టెంట్గా ఉంటున్నాయి ఆ క్లాస్ మొత్తంలో. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేరు. సో కంపెనీ పేరు మారదు కదా. సో నేను ప్రతిసారి స్ట్రింగ్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు అండ్ మెయిన్ మెథడ్లో ప్రతి క్లాస్లో ఇచ్చుకునే బదులు నేను ఈ క్లాస్లో నేను డిఫైన్ చేసేస్తున్నాను దాట్ ఈ క్లాస్లో ఫస్ట్ మనం పైన ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం కాల్డ్ యాస్ కంపెనీ పేరు, కంపెనీ నేమ్. దీనికి ఏం వాల్యూ అసైన్ లేదు. ఇప్పుడు దానికి వాల్యూ అనేది మామూలుగా మనం ఎలా రాసుకోవచ్చు, ఈ స్టాటిక్ దీని లోపల మనము అది నాన్ స్టాటిక్ వేరియబుల్ కదా. సో దీని ముందు ఏ స్టాటిక్ కీవర్డ్ లేదు. సో దానికి మనం పెట్టాలంటే ఎఫ్పీ డాట్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు సమ్ టెస్ట్ అని ఇచ్చాను. దీన్ని నేను ప్రింట్ చేసుకోవచ్చు.
ఓకే. సో, అది ఎఫ్‌పీ డాట్ అని ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు నేను చూడండి ఇందాక నేను ఎఫ్‌పీ ఇవ్వలేదు కదా ఇక్కడ. నాకు ఎర్రర్ వస్తుంది. బికాస్ ఇదొక నాన్ స్టాటిక్ మెంబర్ వేర్ యూ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ఇట్ ఇస్ ఎ స్టాటిక్ బ్లాక్. సో, నాన్ స్టాటిక్ మెమరీ లేని దాన్ని మెమరీ ఉన్న దానిలో మనం యాక్సెస్ చేయలేం కాబట్టి, మనం దీనికి మెమరీ ఇవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటిక్ వేరియబుల్. సో, ఎఫ్‌పీ ఈ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ డాట్ ఆ నాన్ స్టాటిక్ వేరియబుల్ కానీ నాన్ స్టాటిక్ మెథడ్ని కానీ మనం కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాను కాబట్టి నాకు అవుట్పుట్లో టెస్ట్ అనేది వస్తుంది. బట్ నాకు ఇలా మెయిన్ మెథడ్లో రాయడం ఇష్టం లేదు. ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎట్ ద క్లాస్ లెవెల్, ఎట్ ద కన్స్ట్రక్టర్ లెవెల్. సో కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రాయకుండా దీనిలో ఈ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనే కన్స్ట్రక్టర్ లోపల దిస్ అంటే ఈ క్లాస్లో ఉన్న కంపెనీ నేమ్ అనే వేరియబుల్కి నేను సూపర్ ట్రెండ్ సమ్ కంపెనీ పేరు ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్లో సూపర్ డ్రై అని వచ్చింది. మనం మెథడ్లో అలా రాదు. మెథడ్ ఎందుకు, మనం మెథడ్ని కాల్ చేస్తే, మనం స్పెసిఫిక్గా మెథడ్ని కాల్ చేస్తే అందులో మనం ఏ డీటెయిల్స్ ఇచ్చామో వస్తుంది. బట్ కన్స్ట్రక్టర్లో మనం ఇచ్చిన వాల్యూ త్రూ అవుట్ ద క్లాస్ దానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఎక్కడైనా దాని వాల్యూ అదే. కంపెనీ పేరు అంటే మనం కన్స్ట్రక్టర్లో ఏ వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ అనమాట. సో మనం అసలు కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయలేదనుకోండి, ఓకే, దాన్ని మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే ఇలా జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కాల్ అయ్యే కన్స్ట్రక్టర్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అలా కాదు, మనం దీనిలో ఏదైనా వాల్యూస్ పంపించాలి. సో ఒక వాల్యూ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీన్ని మనం నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే దీనిలో మనకి ఏం పారామీటర్స్, ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే కంపెనీ పేరు ఒక్కొక్క రన్ చేసేటప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ పేరు ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు మనం దీన్ని ఇక్కడ హార్డ్ కోడ్ చేయలేం కదా. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ పంపిస్తాం అన్నమాట పేరు. లైక్ బుక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, కన్స్ట్రక్టర్కి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఆర్గ్యుమెంట్తో పంపిస్తున్నా అని చెప్తున్నాను. సో డెఫినేషన్లో కూడా అప్పుడు మనకు ఒక ఆర్గ్యుమెంట్ కావాలి కదా. సో మనం మామూలుగా ఎడిషన్ రాసినప్పుడు ఇంట్ ఏ ఇంట్ బి అని రాస్తే మనం మెయిన్ మెథడ్ లోపల ఏం చేస్తాం, 2 నెంబర్స్ని పంపిస్తాం టు మ్యాచ్ ద డెఫినేషన్. సో ఇక్కడ ఈ డెఫినేషన్ ఇక్కడ మనం ఎలా కాల్ చేద్దాం అనుకుంటున్నాం, విత్ ఎ స్ట్రింగ్. బట్ ఈ డెఫినేషన్లో ఏమైనా ఉందా, ఏం లేదు. సో మనం దీనికి చెప్పాలి, వి విల్ సెండ్ ఎ స్ట్రింగ్. సో పంపించిన ఆ స్ట్రింగ్ని ఈ కంపెనీ పేరుకి పెట్టు అని చెప్పాలి. సో ఇక్కడ మనం ఏదైతే నేమ్ వస్తుందో ఆ కంపెనీ నేమ్ని ఈ క్లాస్ యొక్క కంపెనీ నేమ్ లాగా మార్చడానికి, ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే దీనికి వేరియబుల్ పేరు వేరేది మారుద్దాం. సో దీని మీనింగ్ ఏంటి, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పంపించిన స్ట్రింగ్ ఏదైతే ఉందో అది వచ్చి ఈ కంపెనీ పేరుకి క్లాస్ లెవెల్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో క్లాస్ లెవెల్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు త్రూ అవుట్ దట్ క్లాస్. సో ఇప్పుడు నేను ఒకసారి కాన్స్టెంట్ గా ప్రతి చోట సేమ్ కంపెనీ నేమ్, అందుకే కదా. యా, సేమ్ కంపెనీ నేమ్. సో సేమ్ కంపెనీ నేమ్ మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలి అనుకున్నా, లేకపోతే కొన్ని వాల్యూస్ని జస్ట్ కోడ్ రన్ అయ్యే ముందే ఇనిషియలైజ్ చేయాలనుకున్నా మనం కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటాం అనమాట. డిఫరెంట్ కంపెనీ నేమ్స్ రావాలంటే ఇది కాదు, ఇందాక మనం యూజ్ చేసిన మెథడ్. కాదు చేయకుండా ఇందాక మనం చేసింది ఫిక్స్డ్ కంపెనీ పేరు అక్క. సో అక్కడ మనం ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించలేదు కాబట్టి ఎప్పుడు కూడా అది టెస్ట్ అనే వచ్చేది. లైక్ ఇక్కడ ఇందాక ఏం నేమ్ ఇచ్చిన గుర్తులేదు, ఆ నేమే వచ్చేది. ఇక్కడ మనం కనుక హార్డ్ కోడ్ చేస్తే మన ఇక్కడ ఏం స్ట్రింగ్ పంపించట్లేదు అనుకోండి, మీరు ఎప్పుడు ఇప్పుడు నేను డిఫరెంట్ ఇది కాదు, ఇది అదే స్టాటిక్ వాడి మెమరీ క్రియేట్ చేయకుండా చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలి కదా అంటున్నాను, మెథడ్స్ లోకి వెళ్ళాలి కదా. సో మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మెథడ్ అనేది మీరు ఇక్కడ ఈ మెయిన్ మెథడ్లో వచ్చి మీరు కాల్ చేస్తేనే ఆ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ నేమ్ డిఫైన్ చేయడానికి ఒక మెథడ్ క్రియేట్ చేశాను అనుకోండి, పబ్లిక్ స్ట్రింగ్ గెట్ కంపెనీ అని ఏదో రాస్తాను.
దీనిలో మనము కంపెనీ పేరు ఇన్ మెథడ్ అని ఇద్దాం. దీన్ని రిటర్న్ కావాలి కదా, బికాజ్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. సో నేను నా కంపెనీ నేమ్ని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేసేటప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, జస్ట్ ఎఫ్పీ డాట్ కంపెనీ నేమ్ అని ఇచ్చాను. సో టెస్ట్ అనేది ప్రింట్ అయిద్దా, ఇన్ మెథడ్ అనేది ప్రింట్ అయిద్దా? టెస్ట్, బికాస్ కన్స్ట్రక్టర్ అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్ లేదు, ఇక్కడ మనం ఇచ్చిన కన్స్ట్రక్టర్ కూడా ఏ ఆర్గ్యుమెంట్స్ లేదు, మ్యాచ్ అయిపోయింది. సో దానిలో ఉన్న వాల్యూ టెస్ట్ కాబట్టి మనకి టెస్ట్ అనేది ప్రింట్ అయింది. బట్ మెథడ్ని మనం ఎక్స్ప్లిసిట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ వీ హ్యావ్ టు కాల్. సో ఫస్ట్ మనం ఆ మెథడ్ని కాల్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఓన్లీ ఆ మెథడ్ని కనుక మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేస్తే గెట్ కంపెనీ కదా దాని పేరు. సో ఎఫ్పీ డాట్ గెట్ కంపెనీ కొడితే అప్పుడు మనకి ఇన్ మెథడ్ వస్తుంది అనమాట. సో మనం ఎక్స్ప్లిసిట్గా మెథడ్ని పిలిస్తేనే వస్తుంది. సో ఈవెన్ దో యూ ఆర్ అసైనింగ్ ద వాల్యూ, మీకు అవుట్పుట్ అనేది రాదు. సో వాల్యూస్ని ఇనిషియలైజ్ అంటే వాల్యూకి ఏదైనా ఒక పేరు పెట్టాలి, కాన్స్టెంట్స్కి కొంచెం వాల్యూస్ వాటికి ఏదైనా ఒక వాల్యూ ఇవ్వాలి అన్నప్పుడు we go for constructors, whereas methods are used for reusable logic. సో ప్రాజెక్ట్లో ఏదైనా సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాము అని అనిపించినప్పుడు మనం ఒక మెథడ్లో పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఫామ్ ఫిల్ చేయాలనుకోండి, రేపు మనం సెలీనియం నేర్చుకునేటప్పుడు మనం ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి వచ్చింది. సో ఫామ్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతిసారి ఫామ్ ఫిల్ చేయడానికి కోడ్ రాయాలనుకోండి, కష్టమైపోయింది కదా మనకి. సో మనం దాని బదులు మనం ఏం చేసుకోవచ్చు, వీ కెన్ సింప్లీ క్రియేట్ ఎ మెథడ్. ప్రతిసారి ఆ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక మెథడ్ రాసేస్తే జస్ట్ ఆ మెథడ్ని కాల్ చేస్తే 10 సార్లు ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు కదా మనము. సో సేమ్ రిపిటేటివ్ లాజిక్ కోసం వాడేది మెథడ్, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి వాడేది కన్స్ట్రక్టర్. మెథడ్కి రిటర్న్ టైప్ ఉంటుంది, కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు. మెథడ్కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు, అది ఇప్పుడు చూపిస్తాను. సో బేసిక్గా కన్స్ట్రక్టర్ 3 టైప్స్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏది మెన్షన్ చేయకపోతే అసలు స్టోరీలో ఈ కోడ్లో ఓన్లీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇట్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అదే మనం ఎక్స్ప్లిసిట్గా ఒక కన్స్ట్రక్టర్ రాసాము అంటే వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ దిస్ బ్రాకెట్స్, అప్పుడు మనం దాన్ని నో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ అని అంటాం. అదే కనుక మనము ఈ కన్స్ట్రక్టర్కి ఒక వాల్యూ పంపిస్తున్నాము, సో అక్కడ మనం ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాము, ఒక స్ట్రింగ్ని పంపిస్తున్నాం. సో స్ట్రింగ్ ఏంటి, అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ని పంపిస్తే అది ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేనేమి ఆర్గ్యుమెంట్ అనేది ఆ కన్స్ట్రక్టర్ బ్రాకెట్లో పంపించలేదు. సో ఇప్పుడు మనకి 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి ఈ క్లాస్లో డిఫైన్ చేసి. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్టే క్రియేట్ చేసాము, ఆ ఆబ్జెక్ట్కి ఇక్కడ మనం ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించట్లేదు. అప్పుడు ఈ రెండిట్లో ఏది కాల్ అవ్వాలి, టెస్ట్ అనేది కాల్ అవ్వాలి. బికాస్ దానికి ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ మనం ఇచ్చిన దానికి కూడా ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి మనకి టెస్ట్ వచ్చింది. అదే నేను ఒకవేళ ఇక్కడ ఏదో ఒక వర్డ్ ఇచ్చాను, సో ఇప్పుడు మనకేం ప్రింట్ అయింది, ఇక్కడ మనం ఇచ్చిన వర్డ్ అవుట్పుట్లో ప్రింట్ అయింది అనమాట. బికాస్ మనం ఇక్కడ రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నాము, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా డిఫైన్ చేస్తాం. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు కంపెనీ పేరు అనేది మనం పంపించే పారామీటరే అవుతుంది. అది అనమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఇంకా యాక్సెస్ మోడిఫైర్ స్టార్ట్ చేస్తాను, వాటిని ఎక్స్ప్లెనేషన్ రేపు చూపిస్తాను. సో ఇది అర్థమైంది కాక? ఓకే. సో ఇప్పుడు మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అని చాలా రోజులు చూస్తాం. లైక్ పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ మాడిఫైయర్ అని చెప్తున్నాను. సో వాట్
యాక్సెస్ మోడిఫైయర్ అంటే మీనింగ్ ఏంటంటే అది ఎవరికి ద విజిబిలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మెథడ్ని కానీ ఒక వేరియబుల్ని కానీ డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు నేను ఇక్కడ దీనిలో ఇంట్ a = 10 అని రాసాను అనుకోండి. 10 అనే వాల్యూ వచ్చి ఏలో స్టోర్ అయింది, అది మనకు తెలుసు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటిజర్ కాబట్టి ఇంట్ రాసాం. కానీ ఇక్కడ నేను రాసుకున్న ఈ 10 అనే వాల్యూ ఈ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ క్లాస్లో కాకుండా నాకు ఈవెన్ ఆర్ ఆడ్ క్లాస్లో కావాలనుకోండి, నేను వాడాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం లేదు, నేను ఏ అనే వాల్యూని ఇక్కడ system.out.println ఏ అని రాశాను. సో ఏ అని రాస్తే ఈ క్లాస్కి ఏ అనేది ఎక్కడుందో తెలీదు కదా. సో అది ఎక్కడుంది, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనే క్లాస్లో ఉంది. సో మనం ఒక క్లాస్ని ఇంకో క్లాస్లోకి వాడుకోవాలి, డేటా వాడుకోవాలంటే డిపెండ్స్ అపాన్ ద యాక్సెస్ లెవెల్. సో ఇప్పుడు పర్మిషన్, ఇప్పుడు ఎవరు మన ఫోన్ ముట్టుకోవచ్చు, ఓన్లీ టు ద పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు అస్. మనం ఎవరికైతే పాస్వర్డ్ ఇస్తామో దే ఓన్లీ కెన్ యూజ్ ఇట్ కదా. సో అదే కొంతమందికి జస్ట్ మనం లాక్ తీసి ఎక్కడి వరకు చూడాలో అక్కడి వరకే ఇస్తున్నాం అంటే కంట్రోల్డ్ యాక్సెస్ ఇస్తున్నాం, ఓన్లీ అది ఒక్కటే చూడడానికి. లేదా అసలు మన ఫోన్కి లాకే లేదు అంటే ఇట్ ఈస్ ఆన్ పబ్లిక్, ఎవరైనా ఆ ఫోన్ తీసుకున్నప్పుడు దే కెన్ యూజ్ ఇట్. సిమిలర్ లాజిక్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ముందు ఏమీ పెట్టలేదంటే ఇట్ ఈస్ అ కంట్రోల్డ్ వన్, అంటే ఇది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అనమాట. ముందు ఏ కీవర్డ్ మనం మెన్షన్ చెప్తే ఇట్స్ అ డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్. సో డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్స్ యొక్క స్కోప్ ఏంటి అనేసి అంటే దే ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్ దట్ పర్టికులర్ ప్యాకేజ్. పబ్లిక్ అంటే ఎనీవేర్, ప్రైవేట్ అంటే ఓన్లీ ఆ ఒక్క క్లాస్లోనే. అండ్ ఇంకోటి ఉంది కాల్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఇస్ లైక్ కంట్రోల్డ్ యాక్సెస్. ఇది అందరికీ కాదు, మనం మన క్లాస్లో లైక్ మన క్లోజ్ ఫ్యామిలీతో పాటు మన క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చామనుకోండి, సిమిలర్ అలాంటిది అనమాట ప్రొటెక్టెడ్. సో సేమ్ ప్యాకేజ్ అండ్ ఆల్సో ఇన్ అదర్ ప్యాకేజెస్ విచ్ ఆర్ ఇన్ రిలేషన్. దీని మీనింగ్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ మనం పబ్లిక్ చూద్దాం, దీన్ని పబ్లిక్ చేద్దాం. ఈ ఇంటి ముందు పబ్లిక్ అనే కీవర్డ్ పెడదాం. సో పబ్లిక్ ఉన్న ఈ ఇంటిని దీన్ని జనరల్గా మనం ఏంటంటే మెయిన్ మెథడ్లో డిఫైన్ చేయక్కర్లేదు, వీటిని ఈ వేరియబుల్స్ని క్లాస్ లెవెల్లో డిఫైన్ చేద్దాం సో దట్ వేరే క్లాస్లో కూడా వాడుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను, పబ్లిక్ ఇంట్ a = 10 అని రాశాను ఈ క్లాస్లో. సో ఈ ఏ అనే దాన్ని ఈ ఈవెన్ ఆర్ ఆడ్లో నేను వాడుకోవాలనుకుంటున్నాను అనుకోండి, ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పర్టికులర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ క్లాస్ని ఈ క్లాస్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం స్టాటిక్ చేద్దాం సో దట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే వాడుకోవచ్చు కాబట్టి. ఓకే, సో స్టాటిక్ అంటే దానికి ఆల్రెడీ మెమరీ ఉంది కదా. సో ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ క్లాస్లో మనం ఇక్కడ ఏం రాయాలంటే పైన ఇంపోర్ట్ ఈ క్లాస్ పేరు రాయాలి. ఇదివరకు ఏదో వాడాం కదా, ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాసి ఇక్కడ కాల్ చేసాం కదా ఇదివరకు మనం. యా, మెథడ్స్కి చెప్పుంటాను నేను మీకు. మెథడ్ ఒక క్లాస్లో రాసిన మెథడ్ ఇంకో క్లాస్లో ఎలా యాక్సెస్ చేయాలని. సో అప్పుడు నేను మీకు ఆల్రెడీ వాళ్ళు నేర్పించిన ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు చెప్పుంటాను. సో అది మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా చేసుంటాం నేను మీకు చెప్పినప్పుడు. అది ఇంకొకసారి రివైజ్ చేయండి. సో ఇప్పుడు మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అనేసి అంటే ఈ పర్టికులర్ క్లాస్ నేమ్ డాట్, సో అది ఆ క్లాస్లో వేరియబుల్ కదా. సో స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ డాట్ రాస్తే సరిపోయింది. అదే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిక్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ జావా ప్రోగ్రాంలో నేను ఇంట్ని ఏ అనే వేరియబుల్ నేను స్టాటిక్ చేశాను కాబట్టి నేను ఈవెన్ ఆర్ ఆడ్ క్లాస్లోని
నేనేం చేస్తున్నాను, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ డాట్ ఏ అండ్ క్లాస్ నేమ్ డాట్ దట్ వేరియబుల్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, నాకు 10 అనే వాల్యూ వచ్చేసింది. సో ఓకే. బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ పబ్లిక్. అదే ఇప్పుడు నేను దీన్ని ప్రైవేట్ చేసి చూద్దాం ఏమైద్దో. జస్ట్ ప్రైవేట్ అని రాసేయకుండా. ఓకే. సో ఇప్పుడు ఇది ప్రైవేట్ అయిపోయింది. సో ప్రైవేట్ అంటే ఏంటి, ఈ ఒక్క క్లాస్లోనే దానికి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ ఏం మార్చలేదు ఈ క్లాస్లోని, బట్ నాకు ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది, చేంజ్ ద విజిబిలిటీ ఆఫ్ ఏ. సో అది కనిపించట్లేదు. సో ఓకే. దీనికి యాక్సెస్ లేదనమాట. అదే మనం దీని ముందు ఏమి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అది డిఫాల్ట్ అనమాట. ఓకే. సో డిఫాల్ట్ దాని కేసు ఏం చెప్పాను, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్ దట్ ప్యాకేజ్. సో ఈ జావా బేసిక్స్ ప్యాకేజ్లోనే ఈవెన్ ఆర్ ఆడ్ ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం రాదు, అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం, జావా బేసిక్స్ కాకుండా. ఈ మెయిన్ ఫోల్డర్లో we will create another package. దానికి child అనేది ఒకటి, దీనిలో 2 క్లాసులు క్రియేట్ చేద్దాం. టూ క్లాసెస్ క్రియేట్ చేశాను. సో ఈ టెస్ట్ ఏని మనము ఇన్ ద రిలేషన్ అని చెప్పాను కదా. సో రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి మనం రిలేషన్ మెయింటైన్ చేయాలంటే మనం ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ రాయాలక్క. సో క్లాస్ నేమ్ పక్కన ఎక్స్టెన్స్ అని రాసి ఏ క్లాస్ నుండి మనం దీనికి రిలేషన్ చేద్దాం అనుకుంటున్నామో దాని పేరు ఇవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని పేరెంట్గా చేసినట్టు అనమాట. అంటే ఫస్ట్ జావా ప్రోగ్రామ్ పేరెంట్, దాని నుండి ఎక్స్టెండ్ అవుతుంది ఈ టెస్ట్ అనేది. సో దీన్ని మనం ఇంపోర్ట్ కొట్టుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ system.out.println ఏని ప్రింట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్. ఓకే, ఇక్కడ మనం సో ఇప్పుడు మీరు చూస్తే దీనిలో నేను ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఇది డిఫాల్ట్లో ఉంటే వేరే ప్యాకేజ్లో యాక్సెస్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఈవెన్ దాన్ని చైల్డ్ చేసినా కూడా మనకి ఇక్కడ ఇంకా ఎర్రరే చూపిస్తుంది, బికాస్ డిఫాల్ట్ అనేది పనికిరాదు వేరే ప్యాకేజెస్లో. ఓన్లీ ఆ ప్యాకేజ్లో ఉన్న దానిలోనే వాడుకోవచ్చు. సో అందుకే మనకి ఈవెన్ ఆర్ ఆడ్లో ఎర్రర్ రాలేదు, బట్ టెస్ట్ ఏలో వచ్చింది. అదే నేను ఇప్పుడు దీన్ని డిఫాల్ట్గా మార్చాను అనుకోండి. ఓకే, సారీ, డిఫాల్ట్ అంటే మనం ముందేమి ఇవ్వక్కర్లేదు. సారీ, ప్రొటెక్టెడ్ అని ఇవ్వాలి. ప్రొటెక్టెడ్ అని ఇస్తే మనం వేరే ప్యాకేజ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్యాకేజ్లోనూ యాక్సెస్ చేసుకోవచ్చు, వేరే ప్యాకేజ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఆర్ ఆడ్ సేమ్ ప్యాకేజ్లో ఉంది, సో మనకి ఇక్కడ ఏం ఎర్రర్ రాలేదు. టెస్ట్ ఏలో కూడా ఎర్రర్ పోయింది ఇప్పుడు, బికాజ్ ఇది దాని యొక్క చైల్డ్ క్లాస్ కాబట్టి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. బట్ టెస్ట్ బి అనేది నేనేం దీనికి ఎక్స్టెండ్ చేయలేదు, సో ఇట్ ఈస్ నాట్ ద చైల్డ్. సో ఇప్పుడు కనుక మనము దీనిలో program.a రాసాను అనుకోండి, దీన్ని ఇంపోర్ట్ చేసినా కూడా నాకు ఇంకా ఎర్రర్ అనేది ఉంటుంది, బికాస్ దిస్ ఈజ్ నాట్ ద చైల్డ్ ఆఫ్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో ప్రొటెక్టెడ్ అనేది వేరే ప్యాకేజ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ఆ పర్టికులర్ క్లాస్ అనేది ఈ మెయిన్ క్లాస్కి చైల్డ్గా ఉండాలన్నమాట, ఎక్కడైతే డేటా ఉందో అది. దీస్ ఆర్ యాక్సెస్ మోడిఫైయర్స్ అనమాట. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి అక్క, కన్స్ట్రక్టర్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మెథడ్స్ విత్ ఆబ్జెక్ట్ వితౌట్ ఆబ్జెక్ట్ చేయండి అక్క, ఇది కంపల్సరీ చేయండి. విత్ ఆబ్జెక్ట్ అండ్ వితౌట్ ఆబ్జెక్ట్ చేస్తే రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, రేపు పెట్టుకుందామా క్లాస్? యా పెట్టుకుందామా, రేపు ఓకేనా మీకు?